డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళంతా సర్కార్ కొలువుల కోసానికి తన్లాడుతుంటారు. కొందరు వేలకు వేలు ఫీజులు కట్టి ఏండ్లకేండ్లు కోచింగ్లకు పోతే కొందరు ఇంటికాన్నే చదువుతుంటారు. అయినా పక్కా వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. ఏ సర్కార్ జాబ్ మనకేడొస్తుంది అనుకుంటే ప్రైవేట్ కొలువుల కోసం లెంకులాడుతుంటారు. ప్రైవేటో గవర్నమెంటో ఓ నౌకరి చేయాలి అనుకుంటారు ఎవ్వలైనా. కానీ గీళ్ళు మాత్రం ఏరే తొవల పోతుర్రు. పెద్ద పెద్ద చదువులు చదివి నాటుకొల్ల ఫామ్ పెట్టుకున్నారు గీ ముగ్గురు మిత్రులు. మంచిర్యాల జిల్లా నస్పూర్లుంటారు. కొలువుల కోసం తాండ్లాడి హే ఇట్లా కాదని ముగ్గురు కలిసి ఖతర్నాక్ మధ్య చేసిర్రన్నట్టు. కొలువు చేస్తే ఆళ్ల కింద ఈళ్ల కింద పని చేయాలి, అదో తలో ఇంత వేసుకుని ఓ కోళ్ల ఫామ్ పెట్టుకుంటే మనమే ఇంకొందరికి పని ఇయ్యొచ్చని ఓ 1,50,000 పెట్టుబడితోని నాటుకోళ్ల ఫామ్ పెడితే బొచ్చడు మంది కొనుక్కోబోతుర్రట. టోటల్ మనకు వచ్చేసి ఓవరాల్ ఫీడ్ తో కలిపి 1,50,000 వరకు అవుంది. ఇప్పుడు మనం దాన్ని లాభంగా బాగానే ఉంటుంది. దీంట్లో సోషల్ మీడియాలో ఫామ్ గురించి సాటింపేస్తుంటే మాకనే ఎగబడుతుర్రట. ఏడాది కింద ఓ 600 పిల్లలు తెచ్చి పెంచుతే జరంత తిప్పలైందట. చిన్నగా మెల్లగా లాభాలు వస్తున్నాయి అంటుర్రు. అట్లని కెమికల్స్ సూదులు గీదులు ఏం బొడవరుల్లో మక్కలు కానీ వడ్లు తర్వాత జొన్నలు ఇవన్నీ మిక్స్ చేసి మేము మనకి ఫీడింగ్ ఖర్చు తగ్గించుకొని వ్యాక్సిన్స్ అవి ఏపీయకుండా టేస్ట్ విధంగా మేము ఓన్లీ దానా వేసి పెంచుకుంటున్నాం. మార్కెట్లో ఉత్తగా వారేసే కూరగాయలు వడ్లు జొన్నలేనట దానా. కొలువు రాలేదని ఉత్తగా ఉండకుండా ముగ్గురు కలిసి బగ్గ చెమట తీస్తున్నారని వాళ్ళ ఇంటోలు సుతా ఇంత ఆసరైతుర్రట. కోళ్లకు దానేస్తానుకో దానికో దీనికో. వీళ్ళకి ఉద్యోగాలు లేవు, వీళ్ళు చదువుకున్న డిగ్రీ అయ్యారు. మా అబ్బాయి ఆల్రెడీ ఐటీ అయిపోయింది, మొన్న రైల్వే చేశారు, మళ్ళీ ఇవన్నీ చేస్తున్నారు. అయినా గవర్నమెంట్ ఏం లేదు కాబట్టి వీళ్ళ ఆలోచన కొద్దిగా చేసుకొని ఇయ్యాల రేపు నాటుకోడికి ఫుల్ డిమాండ్. కిలా 450 నుంచి 600 దాకా వలుకుతుంది. చుట్టుముట్టు ఊరోళ్ళు ఫోన్లు చేసి మరీ ఆర్డర్ ఇచ్చి పట్టుకోబోతుర్రంటే చూడుర్రిగా ఎంత రువ్వడి ఉరుకుతుందో. ముగ్గురు దోస్తులు కలిస్తే ఎట్లుంటదో ఎరుకున్న ముచ్చటేనాయే. కానీ వీళ్ళు అట్లా కాకుండా బతుకు తెరువు కోసం ఆళ్ల కాళ్లే కొత్త తొవ్వేసుకున్నందుకు ముగ్గురికి ఓ పెద్ద లైక్ కొట్టాల్సిందే.